హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. అంటే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈ ట్రావెలింగ్ ఏంటంటే ఒక హైదరాబాద్లో ఉన్న మంచి ప్లేసెస్ విజిట్ అయ్యి మీ అందరికి నేను ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఏంటిదో ప్రతి ఒక్కటి చూపెడతా. జస్ట్ ఓన్లీ హైదరాబాద్ అనుకోండి, మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్లేసెస్ అయితే విజిట్ అయ్యి మీ అందరికి నేను చూపెడతా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా నేను ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ నేను 1K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది మీ వల్లనే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 1K సబ్స్క్రైబర్స్ ఇది ఒక చిన్న మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే ఒక బిగ్ సక్సెస్, చాలా బిగ్ సక్సెస్. అండ్ నేను ఆ 1K సబ్స్క్రైబర్స్ అంటే నా కంటెంట్ ఏంటిదంటే మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మూవీస్ అప్డేట్, మూవీస్ రివ్యూస్ గురించి అయితే ఖచ్చితంగా నేను ఇస్తుంటా. అదొక వేరే విషయం. అండ్ ఇంకేమైనా స్టార్ట్ చేయాలి అనుకుని నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ ట్రావెలింగ్లో నా అన్వేషణ ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ ఏం పర్లేదు, యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. అండ్ దిస్ ఇస్ సెకండరీ. అండ్ ఇప్పుడు ఈ మహబూబాద్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే మంచి లొకేషన్స్ అండ్ మంచి ప్లేసెస్ మీ అందరికీ నేను చూపెడతాను. వీడియోని మాత్రం లాస్ట్లో చూడండి. అండ్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొచ్చా. ఎందుకంటే ఒక ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ ట్రావెలింగ్ కాబట్టి అన్నీ మంచి జరగాలని. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీ నుంచి నేను కోరేది ఒకటే, ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్. యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా నేను ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నాకు ఇలా బూతి మాటలు అలాంటివి నేనేం మాట్లాడలేను. జస్ట్ ఏంటంటే ఒక మంచి ప్లేసెస్ విజిట్ అయ్యి మీ అందరికీ నేను ఖచ్చితంగా చూపెడతా. అండ్ ఇది మా మహబూబాద్ ఒక రైల్వే స్టేషన్ అనమాట ఇది. అండ్ చూడండి. అండ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సికింద్రాబాద్ అవుతా ఇది ఒక థర్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ ఇలా స్టార్ట్ చేస్తున్నానని. అండ్ ప్లీజ్ యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా మీ నుంచి నేను కోరేది ఒకటే, సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ బటన్. అంటే ఇంత తొందరగా యూట్యూబర్ అవ్వాలి అంత తొందరగా కాదు, బట్ ఏంటంటే అవ్వాలి. అంటే గూగుల్లో సెర్చ్ హూ ఇస్ ద టాప్ యూట్యూబర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వైటీ సాయికుమార్ అనే పేరే రావాలి. ఎందుకంటే వైటీ అంటే ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైటీ అంటే యూట్యూబర్ సాయికుమార్. ఈ యూట్యూబర్ సాయికుమార్ ఈ యొక్క ఫుల్ ఫామ్ పేరు మనందరూ అంటే అది టాప్ అవ్వాలి, గ్రేటర్ అవ్వాలి, గ్రేటెస్ట్ అంతే. అది ఎలా అయినా కానీ, బట్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ యూట్యూబర్. అది మీ వల్లనే అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ నుంచి యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ బ్రదర్గా అయితే నేను ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ చేసుకుంటున్నాను. ఎందుకు ఈ వీడియో మొత్తం లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసుకుంటాను ఎందుకు చెప్తున్నాను అంటే, జస్ట్ ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక 10 మందికి వెళ్తుంది వీడియో. అది ఆ ఒక చూసిన తర్వాత అంటే కొంచెం యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను అంతే, అంతకు మించి లేదు. ఏదో చిన్న ఆశ, ఎలాగైనా యూట్యూబర్ అవ్వాలని ఒక చిన్న ఆశ. చిన్నప్పటి నుండి 8th class నుండి అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కరోనా టైంలోనే. బట్ ఏంటంటే అప్పుడే మనకు అంత నాలెడ్జ్ ఉండేది కాదు. థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అండ్ యూట్యూబ్లో ఏమేమి కాపీరైట్స్ పడతాయి ఏంటిది అనేది మనకు అప్పుడు అంతగా తెలియదు కాబట్టి. అండ్ నేను బీటెక్ 2nd year అప్పుడే స్టార్ట్ చేసాను. ఇప్పుడు చాలా అంటే చాలా ఒక 7 years తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా టైం అయితే వేస్ట్ చేశాను అనమాట. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడో స్టార్ట్ చేయాలని. బట్ ఏంటంటే పర్లేదు, బట్ మీరున్నారు కదా, మీ యొక్క సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. అండ్ సపోర్ట్ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటా. దిస్ ఈస్ మై జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. అండ్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నా, అన్ని మంచిగా జరగాలి, ఇది చెడు జరగొద్దని. బొట్టు పెట్టుకోవట్లేదు, అదొకటే మర్చిపోయా. పర్లేదు, నాకు కొంచెం మతిమరుపు, మరీ అంత కాదు, జస్ట్ ఒక చిన్న పనులు అయితే కొంచెం మతిమరుపు అన్నమాట. అండ్ నా ఛానల్లో విజిట్ అవ్వండి. అండ్ ప్రతి ఒక్క మూవీస్ అండ్ ప్రతి ఒక్క రివ్యూస్, ప్రతి ఒక్క అప్డేట్ ఇచ్చాను. ఏ ఒక్క మూవీ గురించి నేను ఇంతవరకు బ్యాడ్గా అయితే రివ్యూ చేయలేదు. అండ్ అంటే ఇచ్చింది ఒకటే, ఒక తగ్ లైఫ్ అఖండ Part 2 అంతే, అంతకు మించి అది జస్ట్ అంతగా ఇవ్వలేదు. బట్ ఏంటంటే నార్మల్గా. అండ్ చూడండి, చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా ట్రైన్ అయితే రాలేదు. జస్ట్ ఇంకా ఖమ్మంలో ఉందంట. ఈగర్లీ వెయిటింగ్ ట్రైన్ కోసం. అండ్ అంటే లైవ్ పెడదాం అనుకున్నా, బట్ ఏంటంటే జస్ట్ నో కదా స్టార్ట్ చేస్తుంది, ఇంకా ఇప్పుడే వద్దు, ఇక చేద్దాం, మెల్లగా చేద్దాం. ప్రతి ఒక్క రోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేసింది ట్రైన్, వినిపిస్తుందా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణలో టాప్ శివరాత్రి సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటా, కొర్వి. అది మా ఊరు నుండి జస్ట్ ఒక 3 kilometers. అసలు
అంత ఘోరంగా ఉంటుంది శివరాత్రి. మన నెక్స్ట్ డే శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా మనం ఒక బిగ్గెస్ట్ లైవ్ అయితే పెడతా. అది ఆ లైవ్ ఇప్పుడే చెప్తున్నా, 1 ఇయర్, ఇంకొక 1 ఇయర్ ఉంది కదా, ఆ 1 ఇయర్ లోపల ఒక పెద్ద అంటే చాలా పెద్ద లైవ్ అయితే పెడతా. అండ్ చాలా మంచి మంచి ఒక వీడియోస్ అప్లోడ్స్ అయినా కానీ ఏదైనా సరే నెక్స్ట్ శివరాత్రి చూపెడతా ఖచ్చితంగా. లైవ్ అంటే ఎలా ఉండాలి ఏంటిది అంటే మిస్టర్ బీస్ట్ అండ్ ఐసో స్పీడ్ అలాంటి టీటర్షకలు కాకుండా నా అంతగా నేను చేసే ఒక టీటర్షకలు ఉంటాయి కదా, అలాంటివి అయితే ఖచ్చితంగా చేసి పెడతా. అంటే ఎప్పుడు మంచోళ్ళలాగా ఉండాలంటే ఎప్పుడు మంచోళ్ళనే కదా తొక్కిస్తున్నారు, కొంచెం చెడుగా అయితే మారుదాం, అందులో ఏముంది. అండ్ ట్రావెలింగ్ ఈజ్ స్టార్టెడ్ రైట్ నౌ. అండ్ ట్రైన్ మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి టెంపుల్ చూసారో లేదో తెలియదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో స్వర్ణగిరి టెంపుల్ చూపెడతా. ఒకసారి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే చూపెడతా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఇప్పుడు ట్రైన్లో ఉన్నా కాబట్టి జస్ట్ అలా ఇలా విండో దగ్గర నుంచి చూపెడుతున్నా. అండ్ స్వర్ణగిరి టెంపుల్ చూసిన తర్వాత మాట్లాడండి. నిజంగా నాకు ఆ స్వర్ణగిరి టెంపుల్